వ్యూయర్స్ www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి నా వీడియోస్ని కేటగిరీస్ వైజ్గా చూడొచ్చండి. అలానే డైలీ అండ్ వీక్లీ క్విజ్ జరుగుతుంది. కంప్యూటర్ కోర్సులో ఈచ్ అండ్ ఎవరీ సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ 2016 గురించి నేర్చుకుందామండి. ముందు ఈ ఎంఎస్ వర్డ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో చూడండి. ఇక్కడ మనం స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదండి, ఈ ఆల్ ప్రోగ్రామ్స్ అనే దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి వర్డ్ 2016 అని డిస్ప్లే అవుతుంది కదా, ఈ వర్డ్ 2016 అనే దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి బ్లాంక్ డాక్యుమెంట్ అనేది కనబడుతుంది కదండి, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఎంఎస్ వర్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి నేర్చుకుందామండి. అంటే ఏంది, ఇక్కడ డిస్ప్లే ఆప్షన్స్ అన్నింటినీ ఏమని పిలుచుకుంటారు, ఎలా యూజ్ అవుతాయి ఏందనేది ముందు చెప్పుకుందామండి. అసలు వీటిని ఏమని పిలుచుకుంటారు ఏందనేది ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ దీన్ని టైటిల్ బార్ అంటారు. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, దీన్ని టైటిల్ బార్ అంటారు. డాక్యుమెంట్ 1 అని కనబడుతుంది కదా, అండ్ ఇక్కడ వీటిని కంట్రోల్ బటన్స్ అంటారు. మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. అండ్ ఇక్కడ చూడండి, దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. అండ్ ఈ మొత్తాన్ని రిబ్బన్ అంటారండి. ఈ మొత్తాన్ని రిబ్బన్ అంటారు. అండ్ మనకి ఈ హోము, ఇన్సర్టు, డిజైను, ఇక్కడ హోము, ఇన్సర్టు, డిజైను, లేఅవుట్ డిస్ప్లే అవుతున్నాయి కదండి, వీటిని ట్యాబ్స్ అంటారు. అండ్ ప్రతి ట్యాబ్లో మనకి గ్రూప్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి వ్యూ అని, షో అని, జూమ్ అని కనబడుతున్నాయి కదండి, వీటిని గ్రూప్స్ అంటారు. అలానే ప్రతి గ్రూప్లో మనకి కమాండ్స్ ఉంటాయండి, వీటిని కమాండ్స్ అంటారు. ఇక్కడ మనకి పర్టికులర్గా చూస్తే షో గ్రూప్లో రోలరు, గ్రిడ్ లైన్స్, నావిగేషన్ ప్యాన్ అని ఇలా చాలా ఉన్నాయి కదండి, అలా వాటన్నిటిని ఏమంటారంటే కమాండ్స్ అంటారు. అలానే దీన్ని ఏమంటారంటే ట్యాబ్ సెలెక్టర్ అంటారు దీన్ని. అండ్ దీన్ని ఇన్సర్షన్ పాయింట్ అంటారండి. ఈ బ్లింక్ అవుతుంది చూసారు కదా, దీన్ని ఇన్సర్షన్ పాయింట్ అంటారు. అండ్ దీన్ని హారిజంటల్ రూలర్, దీన్ని వర్టికల్ రూలర్ అంటారు. అండ్ వీటిని స్క్రోల్ బార్స్ అంటారు. అంటే మనకి హారిజంటల్ స్క్రోల్ బార్ ఉంది, వర్టికల్ స్క్రోల్ బార్ ఉంది కింద. అలానే దీన్ని జూమ్ ప్యానల్ అండ్ జూమ్ టూల్స్ అని కూడా అంటారు. అండ్ ఈ మొత్తం వచ్చి మనకి వ్యూ బటన్స్ అంటారండి, వ్యూ బటన్స్. అండ్ ఇది పేజ్ ఇన్ఫో. అండ్ ఇది వచ్చి వర్డ్ కౌంట్. ఓకేనా, ఈ పేజ్ ఇన్ఫో వచ్చి మనం ఏ పేజ్లో ఉన్నా ఏందనేది డిస్ప్లే అవుతూ ఉండిద్దండి. అండ్ ఇది వచ్చి వర్డ్ కౌంట్ అండి, ఇప్పటిదాకా మనం ఎన్ని వర్డ్స్ టైప్ చేసాము, ఎన్ని లైన్స్ టైప్ చేసాము ఏందనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉండిద్ది. ఈ రూలర్సు, ఈ ట్యాబ్స్, ఈ కమాండ్స్, ఈ జూమ్ టూల్స్, వ్యూ బటన్స్, ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి ఏందనేది మనం నెక్స్ట్ లెసన్లో చెప్పుకుందామండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.